జిల్లా నక్కపల్లి మంత్రి నివాసం వద్ద మహానాడు పోస్టర్లు ఆవిష్కరించిన హోంమంత్రి అనిత. నక్కపల్లి హోంమంత్రి నివాసం వద్ద మంత్రి అనిత పత్రికా సమావేశం. కామెంట్స్. టీడీపీ కుటుంబ సభ్యులు జరుపుకునే పెద్ద పండుగ మహానాడు. కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా ఆన్లైన్లో మహానాడు జరుపుకున్నాం. నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాం. పొదుపు చర్యల్లో భాగంగా పీఎం నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు మహానాడుని ఆన్లైన్లో నిర్వహిస్తున్నాం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కూడా కాన్వాయ్లో 50% వాహనాలను తగ్గించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ కాన్వాయ్లో 50% వరకు వాహనాలు తగ్గించారు. ఈసారి హైబ్రిడ్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడన ఘనంగా మహానాడుని జరుపుతున్నాం. క్లస్టర్ స్థాయి నాయకత్వం కూడా బలపరుస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 1840 క్లస్టర్లలో మహానాడు జరుగుతుంది. పాయకరావుపేట నియోజకవర్గంలో 10 ప్రాంతాల్లో మహానాడు జరుగుతుంది. 27, 28 తేదీల్లో మహానాడు జరగనుంది. ఒక రోజుకి 6 గంటల పాటు మహానాడు జరుగుతుంది. క్షేత్ర స్థాయిలో కూడా మహానాడు జరుపుకోవడం ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ జరుపుకునే పెద్ద పండుగ మహానాడు. నాయకుడు నిజంగా చెప్పాలంటే సినీ వినీలాకాశంలో రారాజుగా ఎదిగి రాజకీయంలో కూడా ఒక చరిత్ర సృష్టించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన సందర్భం కానీ, ఆయన పుట్టినరోజుని ఈరోజు స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం చేసుకునే మహానాడు ప్రతి సంవత్సరం కార్యకర్తలందరికీ కూడా ఒక పెద్ద పండుగ లాంటిది. అయితే కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ఏ రోజు కూడా మహానాడుని ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం కూడా చేయలే. ఆ రోజు కూడా డిజిటల్గా లోనే కరోనా సమయంలో కూడా మహానాడుని జరిపించుకొని కార్యకర్తలందరూ ఏదైతే ఆశిస్తారో కార్యకర్తలందరూ ఆశల మేరకు ఆ రోజు కూడా పనిచేయడం జరిగింది. అయితే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత, ఆత్మగౌరవ నినాదంతో పార్టీ పెట్టిన తర్వాత, ఆత్మగౌరవ నినాదంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా జోడించుకొని గౌరవ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి ఇప్పుడు యువరక్తం ఒక నవశకానికి నాంది పలకాలని ఉద్దేశంతో ఈరోజు యువరక్తం, ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా గౌరవ నారా లోకేష్ గారు నియమితులైన తర్వాత జరగబోయే మొట్టమొదటి మహానాడు. అయితే ఒక దురదృష్టం అదృష్టం తెలియదు కానీ ఏదైనా మన మంచికే అనుకోవాలి. ఈరోజు కానీ ఒక పొదుపు చర్యలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు మొట్టమొదటిసారిగా ఒక విజనరీ కలిగిన నాయకుడిగా దేశ భవిష్యత్తును, అదేవిధంగా ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ని కూడా ఆవలింపు చేసుకొని ముందు తరాలకి మంచి చేయాలనే సంకల్పంతో దృష్టి పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పొదుపు చర్యల్లో భాగంగా తను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ అనేకమైన నిర్ణయాలు తీసుకున్న ఆ నిర్ణయంలో ప్రత్యేకంగా మీ అందరికీ తెలుసు, ఈ మహానాడుని అంగరంగ వైభవంగా నెల్లూరు జిల్లాలోని చేయాలి అన్న ఒక దృక్పథంతో ఇంతవరకు కూడా మేము ఉన్నాం. అయితే ఆ నెల్లూరు జిల్లాలో జరగబోయే ఈ కార్యక్రమంకి ఒక అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ప్రయాణించి ఈరోజు మొట్టమొదటిసారిగా తన క్యాన్వాయ్లో ఉన్న వెహికల్స్ని 50% చేసుకోవటం, అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా తన క్యాన్వాయ్లో ఉన్న వెహికల్స్ని 50% చేసుకోవటం, అదేవిధంగా మేమందరం కూడా మా క్యాన్వాయ్ని అంతటిని తగ్గించుకోవటం, ఎంత మేరకు ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశంతో చాలా మంది మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ సైకిల్ మీద, బ్యాటరీ వెహికల్స్ మీద వెళ్తున్న సందర్భాన్ని కూడా మీరు చూసారు. ఇటువంటి తరుణంలో మహానాడు అన్నది చాలా మంది ఎక్కడ పూలప్ అయ్యే పరిస్థితి, అదేవిధంగా చాలా వెహికల్స్ అని రావాల్సిన పరిస్థితి, ఫ్యూయల్ కన్సంప్షన్ కూడా ఎక్కువ అవుతుంది. మనం ఏది జరిగినా మనతోనే స్టార్ట్ అవ్వాలి. అందరికందరూ నేనొక్కడిని ఆదా చేస్తే సరిపోతుందా, మిగతా వాళ్ళు ఆదా చేయకపోతే సరిపోతుందా అనుకునే తరుణం కాదు. ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి చేయాలనే ఉద్దేశంతో ఈ మహా పండుగని ఒకే ప్లేస్లో కేంద్రీకృతం కాకుండా ఈరోజు, అందుకే అన్నాను ఇందాక అదృష్టం అని, డిఫరెంట్ ఏరియాస్లో ఈరోజు పెట్టుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు మహానాడు అంటే కాన్స్టిట్యున్సీ లెవెల్లో మేమందరం ఒకటి పెట్టుకునే వాళ్ళమే, జిల్లా లెవెల్లో ఒకటి పెట్టుకునే వాళ్ళం. ఈరోజు ఎంత ఆనందపడతారంటే ఆయన నిజంగా, అందుకే యుగ పురుషుడు అన్న విషయానికి కూడా నాంది అందుకే. సో అటువంటి వ్యవస్థాపక ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో మేమందరం కూడా ఒక కార్యకర్తగా ఉంటే చాలు అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి కార్యకర్త దగ్గర నుంచి ఈరోజు మాలాంటి వాళ్ళందరినీ ఎంతో ఉన్నతమైన పొజిషన్లో కూర్చోబెట్టిన ఘనత కలిగిన పార్టీ. ఆ పార్టీకి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఈ 10 ప్లేసుల్లోని కూడా పాయకరావుపేట నియోజకవర్గమే కాదు, రాష్ట్రం మొత్తం 1800 పైగా ఉన్న క్లస్టర్ అన్నిటిలోని కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ మహానాడుకి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతూ
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజానికాన్ని భాగస్వాములు అవ్వమని మీ అందరికీ కూడా కోరుకుంటున్నానండి. ఈ రోజు మన నియోజకవర్గం తరపున కొన్ని తీర్మానాలు కూడా మేము పార్టీ ఆఫీస్ కూడా పంపించుకోవాలి. దానికి సంబంధించి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ముఖ్యంగా నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ఆ పాయకరావుపేట నియోజకవర్గంలోనే అంటే రాష్ట్ర స్థాయిలోనే అతిపెద్ద పరిశ్రమ ఆర్సిలార్ మిట్టల్ నిపాన్ స్టీల్స్ రావటం అన్నది నిజంగా ప్రపంచం మేమందరం కూడా గర్వించదగ్గ విషయం. అటువంటి స్టీల్ ప్లాంట్ ని పాయకరావుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసినందుకు గాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మా వాళ్ళు రాశారు ఇది యాక్చువల్గా నిజంగా అదొక నాకు అదృష్టమే. ఎంతో పెద్ద పెద్ద నాయకులు ఉండాల్సిన పొలిట్ బ్యూరో స్థానంలో ఈరోజు మాలాంటి వాళ్ళని కూడా రెండోసారి పొలిట్ బ్యూరో సభ్యురాలుగా పెట్టారు సార్. నిజంగా అది నాకు అదృష్టం కింద భావించారు. ఎందుకంటే పొలిట్ బ్యూరో సభ్యులం అనేసరికి పార్టీలోనే ఒక క్రీమీ లేయర్, ఒక డెసిషన్ మేకింగ్స్ ఉన్న ఒక సభ్యులం మేమందరం కూడా. అంటే ఒక మాకు లాంటి వాళ్ళని కూడా, అంటే వెనకాతల బ్యాక్గ్రౌండ్ లేని నాకు లాంటి వాళ్ళని కానీ అసలు మండల స్థాయి ప్రెసిడెంట్ ని కూడా ఈరోజు తీసుకొచ్చి పొలిట్ బ్యూరోలో కూర్చోబెట్టిన ఘనత నారా లోకేష్ గారికి దాన్ని మనం చెప్పుకోవాలి. అంటే ఒక సామాన్య కార్యకర్త కూడా పొలిట్ బ్యూరో స్థాయికి వెళ్ళగలరు. ఒక మండల పార్టీ ప్రెసిడెంట్, ఒక ఎంపీపీ, ఒక లేడీని తీసుకొచ్చి ఈరోజు విజయనగరం గజపతి నగరం నియోజకవర్గంలో ఒక ఆవిడని తీసుకొచ్చి పొలిట్ బ్యూరో స్థానంలో కూర్చోబెట్టారు. అంటే దీన్నే అన్నాను ఇందాక, నవశకానికి నాంది అని. అంటే గౌరవ లోకేష్ గారు ఎప్పుడు చెప్తుంటారు, సీనియర్ని గౌరవిస్తుంటాం, సీనియర్లు ఇచ్చిన సూచనలు సలహాలను తీసుకుంటాం, అదేవిధంగా యువతని ప్రోత్సహిస్తాం. దానిలో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా ఇదే ఎజెండా మీద, అదేవిధంగా స్త్రీ శక్తి ఎజెండా మీద ఈరోజు మహానాడు వెళ్ళబోతోంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే. పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాదు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, అతి ముఖ్యంగా అభివృద్ధిని అభిమానించే అభిమానులు ప్రతి ఒక్కరు కూడా రావచ్చు అని చెప్పి ఈ వేదికగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. లేకపోతే 5,000 మంది మేమందరం కూడా మా కార్యకర్తలు. అదేవిధంగా ఈరోజు జిల్లా లెవెల్కి వచ్చేసరికి జస్ట్ ఒక 500 మంది వెళ్ళేవాళ్ళు. అదే రాష్ట్ర స్థాయికి వెళ్ళేసరికి ఒక 200 మంది నియోజకవర్గం నుంచో లేకపోతే 500 మంది అలా వెళ్ళేవారు మనకి ఆహ్వానితులు. కానీ ఈ రోజు ఏంటంటే మహానాడు పండుగ ఇలా జరుగుతుందా అని క్లస్టర్ స్థాయి వరకు కూడా తెలియజెప్పాలి. క్లస్టర్ స్థాయిలో ఉన్న ప్రతి ప్రజానికానికి కూడా మహానాడు పండుగ ఎలా జరుగుతుందో చూపించాలి ఉద్దేశంతో, క్లస్టర్ ఇన్ఛార్జీలను కూడా బలోపేతం చేయాలని ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ప్రతిసారి కూడా అధికారం ఒకే దగ్గర కేంద్రీకృతం అవ్వకుండా క్లస్టర్ స్థాయిలో ఉన్న నాయకుడిని కూడా నాయకత్వ పటిమ బయటికి తీసుకురావాలి, నాయకుల్ని తయారు చేయాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న మంచి నిర్ణయం. దానికి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అదేమీ ఇబ్బంది కాదు, గౌరవ నాయకుడు మా నాయకుడు చెప్పిందే వేదం అన్నట్టుగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో దగ్గర 1840 క్లస్టర్లకి గాను ఈరోజు ప్రతి ఒక్క దగ్గర కూడా ఈరోజు మహానాడు జరగబోతుంది. ఇప్పటి వరకు